చందు రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఇక 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్, అస్సోం, పుదుచ్చేరిలో అధికారం దిశగా అడుగులు వేస్తుండగా తమిళనాడులో అన్నాడీఎంకేతో కలిసి 2వ స్థానంలో కొనసాగుతోంది. ఇక కేరళంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ భారీ మెజార్టీతో కొనసాగుతోంది. బెంగాల్లో కాషాయ పార్టీ 190కి పైగా సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతుంది. అది పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం మాత్రమే అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తూ ఉన్నాం. కేవలం సెంటిమెంట్ని రెచ్చగొట్టడం ద్వారా, ముస్లిం మైనార్టీ యొక్క వారి యొక్క సంతుష్టీకరణ ద్వారా, కేవలం వారి ఆధారంగా మాత్రమే ఎన్నికల్లో అధికారంలోకి రావాలి. కానీ రాష్ట్ర ప్రయోజనాలు ఏమైనా కూడా, దేశ ప్రయోజనాలు ఏమైనా కూడా నాకు అనవసరం అనేటువంటి మాదిరిగా మమతా బెనర్జీ గారు వ్యవహారం గత 15 సంవత్సరాలుగా ఉన్నదనేటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రచారం చేసుకోవడానికి కూడా నిరోధించినటువంటి పరిస్థితి. పోలింగ్ రోజులు అనేక పోలింగ్ స్టేషన్లో దాడులు నిర్వహించడం, కొన్ని పోలీస్ స్టేషన్లకు ఈవీఎంలకి ప్లాస్టర్ వేయడం ద్వారా ఓటర్లు పోలింగ్లో పాల్గొనకుండా చూడడం, పెద్ద ఎత్తున దౌర్జన్యాలు, వీటినన్నింటిని కూడా అధిగమించి ఈవేళ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రజలు దాదాపు 200 సీట్లలో భారతీయ జనతా పార్టీని గెలిపించి ఈవేళ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి దిశగా వారు ముందుకు వచ్చినందుకు ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ పేరున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంది. ఏదైతే విదేశీ చొరబాటుదారుని పెద్ద ఎత్తున రాష్ట్రంలో ప్రోత్సహించడం ద్వారా అనేక చట్టవిరుద్ధమైనటువంటి కార్యకలాపాలకు అనేక మంది విదేశీ శక్తులకు కూడా పశ్చిమ బెంగాల్ కేంద్రంగా మారింది అనేటువంటి విషయాన్ని సందర్భంగా అందరూ కూడా గమనించాలి. ప్రజలు వాస్తవాలు గ్రహించారు. ఈ రోజున ఒక 15 సంవత్సరాల క్రితం ఒక్క శాసనసభ స్థానం కూడా లేనటువంటి పశ్చిమ బెంగాల్లో ఈవేళ 200 సీట్లు దాదాపుగా గెలుస్తోంది అంటే అది పశ్చిమ బెంగాల్ ప్రజల యొక్క విజ్ఞత అనేటువంటి విషయాన్ని సందర్భంగా స్పష్టం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, అమిత్ షాజీ నాయకత్వంలో తమిళనాడులో